గోకవరం వీర్లంకపల్లి గ్రామ బాలికల వసతి గృహంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం మహిళా విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, వాటిని వినియోగించుకుని విద్యార్థినులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మహిళా చైర్పర్సన్, టీడీపీ ఎస్ఎస్ఎల్ జిల్లా సెక్రటరీ, ఆల్ ఇండియా షెడ్యూల్ కులాల రాష్ట్ర మహిళా విభాగం ప్రెసిడెంట్ డాక్టర్ కండవలి లక్ష్మి విద్యార్థులకు సూచించారు. గోకవరం మండలం వీర్లంకపల్లి గ్రామంలోని బాలికల వసతి గృహంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ కండవలి లక్ష్మి మాట్లాడారు. హాస్టల్ విద్యార్థినులు బాగా చదువుకొని మంచి మార్కులతో 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. మహిళా దినోత్సవం సందర్భంగా డాక్టర్ కండవలి లక్ష్మిని వార్డెన్ జ్యోత్స్నను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు. ఎస్టీ రాజాపురంలో రాజానగరం మండలం ఎస్టీ రాజాపురంలో జిత్తుక జ్యోత్స్న రక్షణానందం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ కండవలి లక్ష్మి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చేపల సత్యవతి, కిలాడి బేబీ, కండవలి బేబీ తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో ఉన్న వాళ్ళకి ఇవ్వడం వల్ల హాస్టల్ని మేము ఇవ్వలేకపోయాం. మా గ్రామంలో మా సొంత గ్రామం అయినా మా గ్రామానికి అక్కడ 10th క్లాస్ స్టూడెంట్స్కి వాళ్ళని కూడా ఇస్తున్నాం. దానివల్ల మేము ఈ సంవత్సరం హాస్టల్లో మీకు ఇవ్వలేకపోయాం. దయచేసి ఆ విషయంలో మమ్మల్ని క్షమించాలని కోరుకుంటున్నాను. మరి మీరు బాగా చదువుకోండి, ఎందుకంటే సమాజం చాలా పాడైపోయింది. సెల్ ఫోన్స్ బాగా ఎక్కువ ఎంకరేజ్మెంట్ తీసుకొని ఇక్కడ ఉన్నచ్చే బాగుంటారు. ఇంటికి వెళ్ళాక సెలవులు ఇచ్చేస్తారు కదా, ఆ సెలవుల్లో మీరు ఏం చేస్తున్నారంటే సెల్ ఫోన్తో ఆటలాడుతుంటే ఏదో ఒక సాతాను మనల్ని ప్రేరేపించి మీరు చెడు మార్గంలోకి వెళ్ళడానికి తప్పుదో పట్టేస్తుంది. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి 13 సంవత్సరాలు నిండిన పిల్లలకి ఎవరికి కూడా సెల్ ఫోన్స్ కానీ ఏమీ లేకుండా క్లోజ్ చేసి బంధించేశారు, బ్యాన్ చేసేస్తున్నారు. చట్టపరంగా చర్య తీసుకుంటారు, అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. అలాంటి 13 సంవత్సరాల పిల్లలు సెల్ ఫోన్ ఎవరు తీసుకున్నా సరే చాలా స్ట్రిక్ట్గా తీసుకుంటుంది కూటమి ప్రభుత్వం. అందులో లోకేష్ బాబు గారు చాలా ఇంట్రెస్ట్ పెడుతున్నారు మీ స్టూడెంట్స్ మీద. మీరు బాగా చదువుకొని ఒక మంచి భవిష్యత్తులో ఉంటే మీరు అందరూ కూడా మీ తల్లిదండ్రులు సంతోషపడతారు, ఇక్కడ విద్య చెప్పిన విద్యావంతులు కూడా సంతోషపడతారు, మాకులాంటి నాయకత్వం వహించే నాయకులు కూడా సంతోషపడతారు. మీరు బాగా చదువుకుంటే మీకు ఫుల్ సపోర్టు కూటమి ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పుడు ఫుడ్ చూశాను, నేనే తిన్నాను మీతో పాటు సన్న రైస్. నేను చాలా అదృష్టవంతులు, మన ఇంటికాడ కూడా ఉండవు అవి. అలాంటి రైస్తో ఏదైనా భోజనం పెట్టడం చాలా, కర్రీ కానీ చికెన్ కర్రీ చాలా బాగుంది. నేను తిన్నాను, పెరుగు కానీ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. హాస్టల్లో ఇంత స్పెషాలిటీ మాకైతే లేదమ్మా. నేను చదువుకున్నప్పుడు నాకు ఒక్కొక్కసారి నూగలన్నం, పురుగు పట్టేసిన బియ్యం, వేపాకు వేసి పెట్టడం ఇలాంటివి ఉంది. కానీ మీరు చాలా అదృష్టవంతులు. అందులో ఈ ప్రభుత్వంలో కూడా చాలా బాగా స్టూడెంట్ విషయంలో కానీ చాలా అమోఘమైన మీకు పరికరాలనే కాదు వస్తువుని ఇక్కడ అందిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రులు వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా బాగా చదువుకోవాలి. మంచి మార్కులతో 10th క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా మంచి మార్కులతో పాస్ అయ్యి మీరందరూ ఎవరు కూడా ఒక సబ్జెక్టు కూడా ఫెయిల్ అయిపోయిన మాట లేకుండా మహిళా చైర్మన్ నేను మీ దగ్గర మానవ హక్కుల కమిషన్ తరఫున మీ దగ్గరకు వచ్చాను కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ పాస్ అవుతారు. మీ మొక్కలో తేజస్సు ఉంది. ఎందుకంటే జ్యోత్స్న గారు ఎవరు పర్ఫెక్ట్, చాలా మంచి గారు కూడా మేడం గారు విద్యార్థులు ఇప్పుడే మాట్లాడారు, చాలా మంచి వ్యక్తి. నిజంగా నేను ఏదన్నా నాకు కంప్లైంట్ వచ్చినప్పుడు మేడం గారు మీ హాస్టల్ నుంచి నాకు ఫోన్ వచ్చిందంటే వెంటనే స్పందించి అక్కడ ఏముంది అది చూసి వెంటనే స్పందించే వ్యక్తి. టీచర్లు అందరూ కూడా మంచివారు, నిజంగా మంచి పేరు తేవాలని, మీరు అందరూ కూడా మంచి మార్కులతో పాస్ అవ్వాలని ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా నా హృదయపూర్వక బ్లెస్సింగ్స్ తెలియజేస్తున్నాను. మేడం విషెస్ పెట్టాను, చాలా భగవంతుడి దయ అండి. అంటే నేను 10th క్లాస్ వరకు చదువుకున్నాను.
అవార్డు అంటే అది మంచిది. ఎవరు కూడా, నేను ఒక ఎస్సీ కమ్యూనిటీలో లీడర్గా ఎదిగాను. ఆ కమ్యూనిటీలో ఎవరికి కూడా అవార్డ్స్ వస్తాయి కానీ చిన్ని నేను 10 అవార్డులు కొన్నాను. 11 అవార్డు నంది అవార్డు సెలెక్ట్ అయినట్టే నాలో ఉన్న నిజాయితీని గుర్తించి నంది అవార్డు ఇక్కడ కాదు, హైదరాబాద్ 2 రాష్ట్రాలకు మహిళా చైర్మన్ నేను. ఆ 2 రాష్ట్రాల మహిళా చైర్మన్గా నేను చేస్తున్న నాయకత్వాన్ని గుర్తించి, మహిళల పక్షంగా నేను నిలబడే నాయకత్వాన్ని గుర్తించి నాకు జూబ్లీ హిల్స్లో ప్రసాద్ గారు ల్యాబ్లో